తొమ్మిదవ తరగతి తెలుగు గద్య భాగం 2వ పాఠం రంగస్థలం. ఈ రంగస్థలం అనేటువంటి పాఠంలో మనం గతంలో ఒక వీడియో చూసాం. మరి పార్ట్ 2గా ఈ యొక్క పాఠాన్ని, మిగిలిన పాఠాన్ని తెలుసుకుందాం అండి. 60-70 ఏళ్ల క్రితం ఈ నాటకాలు ప్రదర్శించని ఊరంటూ లేదు. 60-70 సంవత్సరాల క్రితం ఈ పైన చెప్పుకున్నటువంటి నాటకాలన్నింటినీ కూడా గయోపాఖ్యానం కానీ, శ్రీకృష్ణ తులాభారం కానీ, కురుక్షేత్రం కానీ, పాండవోద్యోగ విజయాలు కానీ, సత్యహరిశ్చంద్ర కానీ, రామాంజనేయ యుద్ధం కానీ, ఇలాంటి నాటకాలు ప్రదర్శించినటువంటి ఊరు అంటూ ఏది ఉండేది కాదు. సంగీత సాహిత్యాలలో ఉద్దండులైన పండితులు మొదలుకొని నిరక్షరాసులైనటువంటి సామాన్య జనుల వరకు ఈ నాటకాలలోని పద్యాలను నోరారా పాడుకొని ఆనందించేవారు. పండితులంటే, ఉద్దండ పండితులంటే భాష మీద పట్టుంటుంది కాబట్టి వారికి వచ్చు. కానీ ఈ యొక్క ప్రాచీనమైనటువంటి ఈ తెలుగు నాటకాలలో ప్రత్యేకత ఏంటంటే, నిరక్షరాసులైనటువంటి సామాన్యులు కూడా నాటకాలలోని పద్యాలను నోరారా పాడుకొని ఆనందించేవారు. ఆణిముత్యాలాంటి మరి కొన్ని పద్యాలను మనం ఇప్పుడు గమనిద్దాం. తెలుగునాట ప్రసిద్ధములైనటువంటి కొన్ని పద్యాలను మనకి రంగస్థలం అనేటువంటి పాఠం ద్వారా ఇవ్వటం జరిగింది. వాటిలో మొదటిగా తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పద్యాన్ని పాడుకుందాం అండి. బావా ఎప్పుడు వచ్చితివీవు, సుకులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్, నీ వాల్లభ్యము బట్టు కర్ణుడను మన్నీలున్ సుఖోపేతులే, మీ వంశోన్నతి గోరు భీష్ముడును, మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమమై నెసంగుదురే, నీ తేజంబు హెచ్చించుచున్, బావా ఎప్పుడు వచ్చితివీవు. అలాగనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి గయోపాఖ్యానం నుంచి మరి ఒక పద్యము. నిఠలాక్షుండిపుడెత్తి వచ్చినను రాణి, అన్నదమ్ములను ఇట తాండంబుగా బాసిపోయినను పోని, కృష్ణుడే వచ్చి వద్దిటురా పార్థాయనిని మరేమైనను గాని, లోకముల్ బెగ్గిలన్ పటుదర్పంబు నిల్పి ఈ గయుని ప్రాణంబు నేను రక్షించెదన్, ఈ గయుని ప్రాణం నేను రక్షించెదన్. అలాగనే మరి గుర్రం జాషువా గారు రచించినటువంటి శ్మశాన వాటిక అనేటువంటి ఖండికలోని ఇచ్చోటనే అనేటువంటి పద్యం. దీనిని బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు తమ యొక్క నాటకంలో దీన్ని పొందుపరచడం జరిగింది. హరిశ్చంద్రుడు తన భార్యాబిడ్డలను కోల్పోయి కాటికాపరిగా శ్మశానంలో ఉంటూ శ్మశాన వైరాగ్యాన్ని తెలియజేసేటువంటి ఓ చక్కటి పద్యం.
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికారముద్రికల్ అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచయ నశించే ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్ష్మణమౌని దృష్టులొలయ అవని పాలించు భస్మ సింహాసనంబో ఆ హరిశ్చంద్రుడు శ్మశానం గురించి తెలియచేస్తూ ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఇచ్చోటనే అంటే ఈ శ్మశానంలోనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే ఇది పిశాచులతో నిఠలేక్షనుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణ దృష్టులొలయ అవని పాలించు భస్మ సింహాసనంబు ఈ భూమండలాన్ని పరిపాలించేటువంటి బూడిద సింహాసనం ఈ శ్మశానం అంటూ మరి శ్మశాన వైరాగ్యానికి సంబంధించి పరాకాష్ఠగా చెప్పుకోదగినటువంటి అత్యంత గొప్పదిగా చెప్పుకోదగినటువంటి మరి శ్రీ గుర్రం జాషువా గారు రచించిన శ్మశాన వాటిక అనేటువంటి ఖండికలోని ఈ పద్యం సత్యహరిశ్చంద్ర నాటకానికి మరి తలమానిక పద్యంగా మారి ప్రేక్షకులు వన్స్ మోర్ అంటూ విజిల్స్ వేస్తూ మళ్ళీ పాడించుకుంటూ తమ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులను ఆ నోట్లను మరి హరిశ్చంద్రునికి అభిమానంతో గుచ్చుతూ అంటే పిన్నుతో తన యొక్క వస్త్రానికి డబ్బును గుచ్చుతూ మరి తమ అభిమానాన్ని చాటుకునేటువంటి ఇలాంటి పద్యాలు తెలుగు భాషలో అనేకం గలవు. మహాకవి గుర్రం జాషువా గారు రచించిన శ్మశాన వాటికలోని పద్యాలు హరిశ్చంద్ర నాటకంలో భాగమయ్యాయి. ఈ పద్యాలు వినని తెలుగువారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. రంగస్థలం మీద ప్రముఖ నటులు రాగయుక్తంగా, మనకంటే రాగాలలో అంత ప్రతిభ లేదు కాబట్టి మనం రాగాలు తీయలేదు, కానీ రంగస్థల కళాకారులైతే పద్యం పాడటం ఒక ఎత్తు అయితే దాని రాగాలాపన మరొక ఎత్తుగా ఉంటుంది. అలా పాడుతూ ఉంటే ప్రేక్షకులు హర్షధ్వానాలు వంశమూర్లతో ఆంధ్ర నాటక రంగం దద్దరిల్లిపోయేది.
ఒక్కొక్కసారి రాత్రి మొదలైన నాటక ప్రదర్శన తెల్లవారిన దాకా కూడా సాగేది. ఆ కాలంలో పౌరాణిక నాటకాలు ఒక వెలిగాయి. ఇక్కడ ఒక చిన్న సమాచారం ఇచ్చాడు, గమనించండి. నాటిక రసవత్తరంగా ప్రదర్శించాలంటే దానికి ముందు ప్రణాళిక అవసరం. నటీనటులుగా ఎంపికైన వారందరూ తమ పాత్రలకు చెందిన సంభాషణలను నోటు పుస్తకంలో రాసుకొని బట్టి పడతారు, వాటిని అభ్యాసం చేస్తారు, కంఠతా చేస్తారు. ఎవరి తరువాత ఎవరు సంభాషణ చెప్పాలి, ఉచ్చారణ ఎలా ఉండాలి, అభినయం ఎలా చేయాలి మొదలైనవన్నీ నటులందరూ ఒక చోట చేరి సాధన చేస్తారు. దీనిని ఆంగ్లంలో రిహార్సల్స్ అంటారు, ప్రాక్టీస్ అన్నమాట. ఇప్పటిదాకా పురాణాలు, దేవతల చుట్టూ తిరిగిన నాటకం తన మార్గాన్ని మార్చుకుంది. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, పోరాటాలు ఇతివృత్తంగా నాటక రచన ప్రారంభమయ్యింది. అంతకుముందు వరకు పురాణాలు, దేవతల చుట్టూ తిరిగింది నాటకం. కానీ తరువాత తన మార్గాన్ని మార్చుకొని ప్రజల కష్టాల గురించి, వాళ్ళ కన్నీళ్ల గురించి, వేదనల గురించి, పోరాటాలను గురించి ఇతివృత్తాలుగా నాటక రచన ప్రారంభమైంది. సామాజిక సమస్యలను, సాంఘిక దురాచారాలను ఎత్తిచూపుతూ, విమర్శిస్తూ, పరిష్కారాలను సూచిస్తూ ప్రజల ఆలోచనలలో మార్పుకు దారితీసే నాటకాల ప్రదర్శన మొదలయ్యింది. ఆ క్రమంలో మెల్లిగా సాంఘిక నాటకాల జోరు మొదలయ్యింది. వేదం వెంకటరాయ శాస్త్రి రచించిన ప్రతాపరుద్రీయం అనేటువంటి నాటకం, ఆ నాటకంలో 2 పాత్రలు వ్యవహారిక భాషను మాట్లాడతాయి. అంటే అంతకుముందు ఆ నాటకంలో వ్యవహారిక భాష కూడా ప్రయోగం అనేటువంటిది ఉండేది కాదు. అయితే వేదం వెంకటరాయ శాస్త్రి గారు రచించినటువంటి ప్రతాపరుద్రీయం నాటకంలో ఒక 2 పాత్రలకు వ్యవహారిక భాషను ఉపయోగించడం జరిగింది. 1887లో ప్రచురించిన గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్కం చాలా ప్రసిద్ధమైనటువంటి సాంఘిక నాటకం. గురిజాడ వెంకట అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం మొత్తంగా వ్యవహారిక భాషలోనే రచించిన మొట్టమొదటి నాటకం కన్యాశుల్కం. దీన్ని జగన్నాథ విలాసిని సభవారు తొలిసారిగా విజయనగరంలో విజయవంతంగా ప్రదర్శించారు. ఇందులో పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా సహజంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తాయి. భూమి కోసం, భుక్తి కోసం పీడిత జనుల వేదనాభరిత జీవితాలను కళ్ళకు కడుతూ సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు కలిసి రచించిన మా భూమి అనేటువంటి నాటకం, బోయి భీమన్న రాసినటువంటి పాలేరు అనేటువంటి సుప్రసిద్ధమైనటువంటి నాటకం, వరకట్న దురాచారాలను ఎండగడుతూ కాళ్ళకూరి నారాయణరావు గారు రాసినటువంటి వరవిక్రయం అనేటువంటి నాటకం, పెట్టుబడిదారీ వ్యవస్థపై ఆత్రేయ రాసిన కప్పలు, బమిడిపాటి రామగోపాలం రాసిన కీర్తిశేషులు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రాసినటువంటి నిజం మొదలైనవన్నీ సాంఘిక నాటకాలకు ఒక ప్రత్యేకతను తీసుకొని వచ్చాయి. ఇవి కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి సాంఘిక నాటకాలు. మా భూమి, పాలేరు, వరవిక్రయం, కప్పలు, కీర్తిశేషులు, నిజం ఇలాంటి నాటకాలు మరి సాంఘిక నాటకాలలో ఒక ప్రత్యేకతను తీసుకొచ్చినటువంటి నాటకాలు. కన్యాశుల్కంలోని ప్రతి పాత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. గురిజాడ వెంకటప్పారావు గారు రాసినటువంటి కన్యాశుల్కం అనేటువంటి నాటకంలోని ప్రతి పాత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. గిరీశం, మధురవాణి, కరటక శాస్త్రి, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు, సౌజన్యారావు పంతులు,
వగైరా కొన్ని పాత్రలు పలికే సంభాషణలు ఆద్యంతం జనరంజకంగా ఉంటాయి. బాల్య వివాహాలను నిరసిస్తూ అర్థం పర్థం లేని ఆచారాలను వేళాకోళం చేస్తూ, అంటే అర్థం పర్థం లేనటువంటి ఆచారాలను వేళాకోళం చేస్తూ వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ సాగినటువంటి ఈ కన్యాశుల్కం తెలుగు నాటకాలలో మణికిరీటం వంటిది, సాంఘిక నాటకాలలో చెప్పుకోదగినటువంటిది. ఎప్పటికి సుమారు 100 సంవత్సరాల ప్రదర్శనలను ముగించుకున్నటువంటి నాటకం కన్యాశుల్కం అనేటువంటి నాటకం. 125 సంవత్సరాలు దాటినా బాల్య వివాహాలు చాలా వరకు కనుమరుగైపోయినా ఇంకా కన్యాశుల్కం నిత్య నూతనంగా ప్రేక్షకులను, పాఠకులను అలరిస్తూనే ఉంది. ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని యుగ కవి శ్రీశ్రీ కితాబిచ్చారంటే ఆ నాటకం ఎంత ప్రసిద్ధి చెందిందో మనకు అర్థమవుతుంది. కన్యాశుల్కంలోని చాలా డైలాగులు అంటే కొటేషన్లుగా తెలుగువారు తరచూ వాడుతుంటారు. కన్యాశుల్కంలోని అనేకమైనటువంటి పాత్రలు ద్వారా ప్రయోగించబడినటువంటి ఆ డైలాగులు తెలుగువారు తమ వ్యవహారంలో వాటిని సుప్రసిద్ధ కొటేషన్లుగా వారి మాటల మధ్యలో ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి గిరీశం అనేటువంటి పాత్ర తెలియజేసినటువంటి కొన్ని డైలాగులను జన వ్యవహారంలో ఏ విధంగా వాడుతున్నారో ఇచ్చారు. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్, డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది. ఇది మనం ఇప్పటికి కూడా ఉపయోగిస్తూ ఉన్నటువంటిది. ఇది కన్యాశుల్కం నాటకంలో గిరీశం అనే పాత్ర ద్వారా గురజాడ అప్పారావు పలికించినటువంటి డైలాగులు. అలాగనే రామప్ప పంతులు, నేను చిన్నతనంలో ఇంగ్లీషు చదివి ఉంటే జడ్జీలు ఎదుట పెళపెళ్లాడించి ఉందును. నమ్మిన చోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యం. అలాగనే అగ్నిహోత్ర అవధానులు, తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి, తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి. ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి కొటేషన్లుగా జనం వ్యవహారంలో ప్రసిద్ధి చెందినవి. నాటకాలలో స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించే రోజులలో ఆంధ్ర నాటక రంగంలో ఒక సంచలనం వచ్చింది. బళ్ళారి రాఘవ చాలా సుప్రసిద్ధులైనటువంటి నటులు. బళ్ళారి రాఘవ ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడ నాటకాలలో స్త్రీ పాత్రలు స్త్రీలే పోషించడం చూశాడు. వారి నటనలోని సున్నితత్వం ఆయన్ని ఆకట్టుకుంది. స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలి, పురుషులు పనికిరారు అనే నినాదాన్ని బళ్ళారి రాఘవ లేవదీశాడు. బందరు జగన్మోహిని సమాజంలోనూ, గుంటూరు ఫస్ట్ కంపెనీ నాటక సమాజంలోనూ, సురభి నాటక సమాజంలోనూ స్త్రీ పాత్రలు ధరించడానికి స్త్రీలను ప్రోత్సహించారు. ఇవి కొన్ని నాటక సమాజాలు. బందరు జగన్మోహిని నాటక సమాజం అనేటువంటిది, గుంటూరు ఫస్ట్ కంపెనీ నాటక సమాజం అనేటువంటిది, అలాగనే సురభి నాటక సమాజం. వీటిల్లో స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించడాన్ని ప్రోత్సహించారు. ఊరూరా తిరుగుతూ నాటకాలు ఆడడంలో అప్పటి వరకు వాడుకలో ఉన్న కాగడాల వెలుతురు, ముతక వస్త్రాలు, మేకప్లో ఉపయోగించే చెక్క నగలకు స్వస్తి పలికి వాటి స్థానంలో అందమైన గాజు దీపాలు, మెడలో హారాలు, వేదికకు ముందు వెనుక ఇరుపక్కల తెరలు కట్టి నాటకాలు ప్రదర్శించడం ప్రారంభమైంది. సినిమా ప్రభావంతో నాటకాలకు ఆదరణ కరువు అవుతున్న కాలంలో కొందరు నాటక సంస్థలను స్థాపించి కళాకారులను ప్రోత్సహించారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు, అభ్యుదయ నాటక సమాఖ్య, కందుకూరి కళా సమితి మొదలైన నాటక సంస్థలు నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. రేడియో నాటకాల్లో ఇదొక విభాగం అన్నమాట. నాటకాలను రంగస్థలం మీదనే కాకుండా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా అందించడం జరిగింది. రేడియో ద్వారా వినిపించే శ్రవ్య నాటకాలు శ్రోతలను విశేషంగా ఆకర్షించాయి. 1967 నుండి
రేడియో ద్వారా నాటకాలు ప్రసారం ప్రారంభమైంది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు రాసిన గణపతి అనేటువంటి హాస్య నాటకం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి 1967లో ప్రసారమయ్యింది. అంటే రేడియో ద్వారా నాటకం అనేటువంటిది ప్రసారం కావడం అన్నమాట. రేడియో నాటకానికి సంభాషణలే ప్రాణం. అందుకని దీనిని శ్రవ్య నాటకం అని కూడా అంటారు. నండూరి సుబ్బారావు, పుచ్చ పూర్ణానందం, విబి కనకదుర్గ, శారదా శ్రీనివాసన్, చిరంజీవి రేడియో అన్నయ్య అక్కయ్యలుగా పేరు పొందిన న్యాయపతి రేడియో అన్నయ్య అక్కయ్యలుగా పేరు పొందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి వంటి ఎందరో ప్రముఖులు తమ గాత్రాలతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. అంటే వీరే నాటకాన్ని చదువుతూ రేడియోలో ప్రదర్శించేటువంటి వారు. పావల, సీతాపతి సంసారం, జీవన సమరం, తాళం చెవులు, పూటకూళ్ళు మొదలైన నాటకాలు రేడియో ద్వారా ప్రసారమయ్యాయి. ఆ రోజుల్లో ప్రజలు రేడియో సెట్ల దగ్గర గుమికూడి నాటకాలను విని ఆనందించేటువంటి వారు. రేడియో నాటికలు. రేడియో నాటకానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎంతో ప్రాచుర్యం కల్పించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి బందా కనకలింగేశ్వరరావు నాటక ప్రయోక్తగా ఎన్నో ఉత్తమ నాటకాలు ప్రసారం చేశారు. ఆకాశవాణి నుండి నటులెందరో సినీ రంగానికి తరలి వెళ్ళారు. సర్వశ్రీ విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, పుచ్చ పూర్ణానందం, గొల్లపూడి మారుతీరావు, నిర్మల, సుత్తి వీరభద్రరావు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఏవి సుబ్రహ్మణ్యం, గుండు హనుమంతురావు సినీ నటులు కావడానికి ముందు ఆకాశవాణి నటులు. ఇక్కడ చెప్పబడినటువంటి వీరందరూ కూడా ఎవరు? విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, పుచ్చ పూర్ణానందం, గొల్లపూడి మారుతీరావు, నిర్మల, సుత్తి వీరభద్రరావు, కోట శ్రీనివాసరావు, మనకు తెలిసినటువంటి వాళ్ళే. సుత్తి వీరభద్రరావు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఏవి సుబ్రహ్మణ్యం, గుండు హనుమంతురావు వీళ్ళందరూ కూడా సినీ నటులు ప్రస్తుతం. కానీ వీరంతకుముందు ఆకాశవాణి నటులు. జంధ్యాల ఆకాశవాణి నాటక రచయితగా పేరు పొందారు. హాస్య సినిమాల రచయిత అయినటువంటి జంధ్యాల వారు అంతకుముందు ఆకాశవాణి నాటక రచయితగా పేరు పొందారు. ఉత్తమ నాటకాలు ఎన్నో ఈ కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. ఆకాశవాణి కేంద్రం నుండి నండూరి సుబ్బారావు, సి రామమోహన్ రావు, శంకరమంచి సత్యం రేడియో కోసం మంచి నాటకాలు రూపొందించారు. కళ కోసం కాదు ప్రజల కోసం, కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో ప్రజానాట్య మండలి ఏర్పడింది. ఆ ప్రజానాట్య మండలి 1943లో ఏర్పడిన ప్రజానాట్య మండలి ప్రజా సాంస్కృతిక ఉద్యమాల సారథిగా వీధి నాటకాల ద్వారా సమాజ చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంది. రేడియో నాటకాల నుంచి తమ మార్గాన్ని మలుచుకుంటూ వీధి నాటక రూపంలో నాటకాలు మరి ప్రదర్శన జరుగుతూ ఉంది. కాలక్రమేణా ప్రయోగాత్మక నాటకాలు ప్రారంభమయ్యాయి. 1964లో ఎన్ఆర్ నంది మరో మొహంజదారో నాటకాన్ని రచించగా చాట్ల శ్రీరాములు గారి దర్శకత్వంలో ఆంధ్రదేశంలో పలుచోట్ల విజయవంతంగా ప్రదర్శించారు. ఈ నాటకంలో ఫ్రీజ్ అనే టెక్నిక్ని ప్రవేశపెట్టాడు దర్శకుడు. అంటే అవసరమైన చోట పాత్రలు కదలకుండా అలా నిలబడిపోతాయన్నమాట. దాన్ని ఫ్రీజ్ అంటారు. ఈ కొత్త టెక్నిక్ని ఈ నాటకంలో ప్రవేశపెట్టాడు ఎన్ఆర్ నంది అనేటువంటి ఆయన. మొహంజదారో అనే నాటకాన్ని రచించగా చాట్ల శ్రీరాములు గారి దర్శకత్వంలో అది
అనేకమైనటువంటి ప్రదర్శనలు ప్రదర్శించబడింది. దేశిరాజు హనుమంతరావు గారు పాశ్చాత్య నాటక రంగాన్ని పరిశీలించి గొప్ప గొప్ప ప్రయోగాలు చేశారు. అందులో యండమూరి వీరేంద్రనాథ్ కుక్క, అలాగే మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాళ్లపల్లి రాసినటువంటి ముగింపు లేని కథ, పాటిబండ్ల ఆనందరావు పడమటి గాలి మొదలైన నాటకాలు ఎన్నో వందల ప్రదర్శనలకు నోచుకున్నాయి. ఇవి తెలుగు నాటకాల్లో సంచలనం కూడా కలిగించాయి. అలాగనే ఏకపాత్రలో చూద్దాండి. ఏకపాత్ర ఒక రకమైన నాటక ప్రక్రియ. ఒక నటుడు ఒకే పాత్రను అభినయించడాన్ని ఏకపాత్రాభినయం అంటారు. ఇవి మా పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో భాగంగా దేశనాయకుల యొక్క ఏకపాత్రలను వేయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర వేయించాం. అలాగనే కోయిదొర ఏకపాత్ర, తెలుగు తల్లి ఏకపాత్ర, ఇట్లా అనేక మంది దేశ నాయకుల యొక్క ఏకపాత్రలను వేయించడం జరిగింది. 10-15 నిమిషాల పాటు సాగే ఈ ప్రదర్శనలో నటుడు పద్యాలతో కానీ గద్యాలతో కానీ లేదా రెండింటితో కానీ సంభాషిస్తూ అభినయం చేస్తాడు. దీనిలో సంభాషణలు పలకడానికి అభినయానికి సమ ప్రాధాన్యత ఉంటుంది. ఎం వెంకటరత్నం రచించిన మయసభలో దుర్యోధనుడు పాత్ర ఏకపాత్రలో విశేష ప్రాచుర్యం పొందింది. కృష్ణుడు, రాముడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలే కాకుండా అల్లూరి సీతారామరాజు, మగువ మాంచాల మొదలైన చారిత్రక పాత్రలు కూడా ప్రదర్శిస్తుంటారు. గరికపాటి రాజారావు రచించిన కోతల రాయుడు, ముద్దబ్బాయి ఏకపాత్రలు హాస్యాన్ని పండిస్తాయి. ఇవి కొన్ని ఏకపాత్రలు. వీధి నాటకం ఇప్పుడు తెలుగు నాటకం నాటకశాల నుంచి వీధిలోకి అడుగుపెట్టి వీధి నాటకంగా అయింది. 4 రోడ్ల కూడలిలో ఖాళీ మైదానాల్లో అతి తక్కువ ఆహార్యం అంటే మేకప్ అన్నమాట, దుస్తులతో వలయాకారంగా నిలబడి, అంటే వలయాకారం అంటే రౌండ్ సర్కిల్ అన్నమాట, నిలబడి అందరికీ కనపడేలా వినపడేలా నటీనటులు నాటకాన్ని ప్రదర్శిస్తారు. వీటిని వీధి నాటకాలు అంటారు. పూర్వం మేము కళాశాలలో చదువుకునేటప్పుడు ఎన్ఎస్ఎస్ అనేటువంటి సేవా సంస్థలో పనిచేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ వీధి నాటకాలు కొన్ని మా స్నేహితులతో కలిసి ప్రదర్శించాం. ఇదే విధానంలో ఉంటుందన్నమాట వీధి నాటకం. సాయంత్రం పూట పొలం పని చేసుకొని వచ్చినటువంటి వారి సమక్షంలో వారందరినీ కనువిప్పు కలిగించడం కోసం ఏవైనా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలియజేస్తూ వాటి పరిష్కారాలను ఆలోచించండి అని చెప్పడం కోసం ప్రదర్శించేటువంటివి అన్నమాట. అలాంటివి వీధి నాటకాలు. నటీనటుల నాటకాన్ని ప్రదర్శిస్తారు. ప్రధానంగా సామాజిక సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని రోడ్ల మీద వచ్చిపోయే జనాన్ని ఉత్తేజితులను చేస్తారు. దీని పట్ల యువత బాగా ఆకర్షితులై వీధి నాటకాలను విరివిగా ప్రదర్శిస్తున్నారు. బెంగాలుకు చెందిన ప్రయోక్త బాదల్ సర్కార్ నాటకం జులూస్ అనేటువంటి ఆ నాటకం బెంగాల్కు చెందిన ప్రయోక్త బాదల్ సర్కార్ నాటకం జులూస్ ప్రేరణతో అత్తిలి కృష్ణారావు ఊరేగింపు అనేటువంటి నాటకాన్ని తయారు చేసి పలు చోట్ల ప్రదర్శించారు. ఊరేగింపును స్ఫూర్తిగా తీసుకొని తల్లావజ్జల సుందరం గోగ్రహణం అనే వీధి నాటకాన్ని రాశాడు. దీంట్లో మైము ప్రక్రియను వాడి అద్భుతంగా దర్శకత్వం వహించాడు. మైమ్ అంటే మాటలు లేకుండా హావభావాలతో ప్రదర్శించేటువంటి విధానం. అలాగే
దర్శకుడు రామనాథం ప్రజానాట్య మండలి తరపున ఈ నాటకాన్ని ఆంధ్రదేశంలో వేల కొద్ది ప్రదర్శనలు ఇచ్చారు. స్వాతంత్రోద్యమం మొదలుకొని నేటి స్వచ్ఛ భారత్ ఉద్యమం వరకు సమాజ చైతన్యమే బాధ్యతగా ముందుకు సాగుతున్న నాటకాన్ని నటీనటులు, నాటక రచయితలను ప్రోత్సహించడం కోసం ఆంధ్రదేశ ప్రభుత్వం ప్రతి ఏటా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తుంది. నటన పట్ల, రచనల పట్ల ఆసక్తి కలిగిన యువతకు శిక్షణ ఇవ్వడానికి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మొదలైన సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. ఇది రంగస్థలం అనేటువంటి మరి పాఠ్యాంశం.